ఆదినారాయణుడు ఉయ్యాలో ఆ లక్ష్మీదేవితో ఉయ్యాలో ముచ్చటింపుతుండ ఉయ్యాలో భూదేవి నగర్చి ఉయ్యాలో భూదేవి నగర్చి ఉయ్యాలో గోలు గోలు నగర్చి ఏమో భూదేవి ఉయ్యాలో ఎవరు శ్రీచల ఉయ్యాలో ఏమి చెప్పుడు దేవ ఉయ్యాలో ఏమని వినిపించు ఉయ్యాలో భూభారం నేను ఉయ్యాలో భరింపజాలను పాపమే కువాయ ఉయ్యాలో పుణ్యాలు తగ్గిన ఉయ్యాలో యజ్ఞాల రాజులు ఉయ్యాలో ఎందుకు చూసినలేవు క్రమక్రోధాను ఉయ్యాలో గనుగా వినచింది ఉయ్యాలో మోహాలు ఎదిలి మునిగయి కలియుగము ఉయ్యాలో చిన్నతనము నుండి ఉయ్యాలో స్త్రీలు గర్భంగా పుత్రులా గనుతుండ ఉయ్యాలో బుద్ర సమ్మతిగా ఉయ్యాలో సప్తగిరుల కన్న ఉయ్యాలో సప్తనదుల కన్న పగుల భారం ఉయ్యాలో ఎక్కువ నాకు ఉయ్యాలో మోయజాలను తండ్రి ఉయ్యాలో మృతి వేడుకుని ఉయ్యాలో అని ఎట్లు భూదేవి ఉయ్యాలో అమ్మోయని ఎట్టే ఉయ్యాలో నారాయణుడప్పుడు ఉయ్యాలో భూదేవి నోదార్చి భూదేవి నోదార్చి ఉయ్యాలో ఏమంట ఉన్నాడు ఉయ్యాలో దృష్టులను దిష్టించి ఉయ్యాలో దృష్టులను రక్షించు భూలోకమందున ఉయ్యాలో నేను జన్మించదా ఉయ్యాలో అని చెప్పి నారాయణుడు ఉయ్యాలో ఇంటికెళ్ళి కుమ్మాలి ఉయ్యాలో భూదేవి అప్పుడు ఉయ్యాలో ఇంటికి వెళ్ళింది ఉయ్యాలో నారాయణుడప్పుడు దివ్యలు శివుడు ఉయ్యాలో బ్రహ్మను శంకరుని ఉయ్యాలో పిలిపించినాడు ఉయ్యాలో భూలోకమందున ఉయ్యాలో పాపంబు ఎచ్చను ఉయ్యాలో మనము గురము ఉయ్యాలో భూలోకమందు జన్మించవలను ఉయ్యాలో నైరుతి మూలకు ఉయ్యాలో కుబేరములకు ఉయ్యాలో నేను జన్మిస్తారు నైరుతి మూలకు ఉయ్యాలో నీవు జన్మించు ఉయ్యాలో బ్రహ్మ వైన ఉయ్యాలో ఈశన్యములకు నీవు జన్మించు ఉయ్యాలో అని పలికి నారాయణుడు ఉయ్యాలో దివ్య దృష్టి చూసి ఉయ్యాలో దివ్య దృష్టి చూసి ఉయ్యాలో ఏ ఊరు చూస్తాడు ఉయ్యాలో బ్రహ్మాండపురమున ఎవరున్నారమ్మ ఉయ్యాలో బ్రహ్మాండపురంలో ఉయ్యాలో విశ్వ బ్రహ్మణుడు పరిపూర్ణ ఉయ్యాలో ప్రకృతాంబ తల్లి ఉయ్యాలో వారి ఊరికి ఉయ్యాలో సంతానము లేదు ఉయ్యాలో సంతానం లేక ఉయ్యాలో సకల యాత్రలు తిరిగి ఉయ్యాలో యాత్రలు సేవించి ఉయ్యాలో సరస్సు నదికి వచ్చి ఉయ్యాలో సరస్సు నదిలో నారాయణుడప్పుడు ఉయ్యాలో దివ్య దృష్టి చూసి ఉయ్యాలో ప్రకృతాంబ తల్లి ఉయ్యాలో మెల్గొలే నిర్జను ప్రకృతాంబకు తల్లి ఉయ్యాలో నవమాసము నిండి ఉయ్యాలో ఈనాటి వారికి ఉయ్యాలో 9 నెలలమ్మ ఉయ్యాలో ఆనాటి బ్రహ్మము ఉయ్యాలో 9 గడియలకు ఉయ్యాలో 9 గడియలకు ఉయ్యాలో జన్మించినాడు ఉయ్యాలో బ్రహ్మము ఉత్తగనే పరిపూర్ణయాచారి ఉయ్యాలో పరిపూర్ణయాచారి ఉయ్యాలో పరమపదవి ఉయ్యాలో ప్రకృతాంబ తల్లి ఉయ్యాలో యోగిస్తూ ఉన్నది ఉయ్యాలో మత్తు ఆరమ్యతి ఉయ్యాలో బాలు ఉన్నది ఉయ్యాలో విటి బాలు ఉయ్యాలో ఏమి చేస్తున్నాను ఉయ్యాలో నా భర్తతో నేను ఉయ్యాలో స్వర్ణము ఉయ్యాలో అనుకుండగా ఉయ్యాలో మునుగరు నృత్యము ఉయ్యాలో అమ్ముని వరుడు ఉయ్యాలో అక్కడికి వచ్చను ఉయ్యాలో అక్కడికి వచ్చి ఉయ్యాలో ప్రకృతాంబాని ఉయ్యాలో ఎవరమ్మ నీవు ఉయ్యాలో ఏ ఊరు తల్లి ఉయ్యాలో ఎడుస్తున్నావమ్మ ఉయ్యాలో మా ఊరు అయితను ఉయ్యాలో బ్రహ్మాండపురమయ్య ఉయ్యాలో మాకు మా ఊరు వైతను ఉయ్యాలో బ్రహ్మాండపురమయ్య ఉయ్యాలో సంతానము లేక ఉయ్యాలో సకల యాత్రలు తిరిగి ఉయ్యాలో సకల యాత్రలు తిరిగి ఉయ్యాలో ఈ నది ఈ నది తీరమున ఉయ్యాలో ఈ బాలు గురించే ఉయ్యాలో దొరబుట్టగానే ఉయ్యాలో నా పతి మరణించే ఉయ్యాలో పతిని వేడబాది ఉయ్యాలో ప్రాణం నిలుపను నేను స్వర్గం పోత ఉయ్యాలో అని నీ చేతిలో పెట్టి ఉయ్యాలో వాళ్ళు చేతిలో పెట్టి ఉయ్యాలో ప్రాణం బులజను ఉయ్యాలో అక్కడి నుంచి ఉయ్యాలో ఆమె వరండు ఉయ్యాలో ఎక్కడికి వెళ్తుంది ఉయ్యాలో ఏ ఊరికి వెళ్తుంది బ్రహ్మాండపురం ఉయ్యాలో తెరవచ్చినాడు ఉయ్యాలో బ్రహ్మాండపురంలో ఉయ్యాలో ఎవరున్నారమ్మ ఉయ్యాలో
సంతులేని వారు ఉయ్యాలో రెడ్డన్న ఉన్నది ఉయ్యాలో పాపమ్మ ఉంది వారి ఇరువురికి ఉయ్యాలో సంతానం లేదు ఉయ్యాలో వయసున వారు ఉయ్యాలో ఎక్కడు సేవించి ఉయ్యాలో ఎక్కడు సేవించి ఉయ్యాలో అక్కడే ఉంది ఉయ్యాలో అప్పుడు ఆ మునివరు ఉయ్యాలో బాలు తీసుకొని ఉయ్యాలో పాపమ్మ బాధ్యతల ఉయ్యాలో కొడుకు పెట్టిండు మునివరు పెట్టిండు ఉయ్యాలో నామకరణం తల్లి ఉయ్యాలో పెడుతున్నారమ్మ ఉయ్యాలో ఏమి నామమ్మ పెడుతున్నాడు ఉయ్యాలో బ్రహ్మమాని ఉయ్యాలో పేరు పెట్టినాడు ఉయ్యాలో వీరవసంతుడని ఉయ్యాలో పేరు పెట్టిన ఉయ్యాలో వీరయ్య గాని ఉయ్యాలో పేరు పెట్టినాడు ఉయ్యాలో ఉయ్యాలో 3 సంవత్సరం ఉయ్యాలో అప్పుడు వైన ఉయ్యాలో ఇప్పుడు పెళ్ళిండు ఆంబేతను ఉయ్యాలో నేను రాత్రలు ఉయ్యాలో అప్పుడు వైన ఉంటాయమంతాయ ఉయ్యాలో రెడ్డన్నదంతాయ ఉయ్యాలో రెడ్డన్నదంతోలం 5 సంవత్సరములు ఉయ్యాలో 5 సంవత్సరములు ఉయ్యాలో బాలు వైనాడు ఉయ్యాలో అప్పుడు తల్లితో ఉయ్యాలో ఏమంటావు ఉయ్యాలో అమ్మరో వినవమ్మ ఉయ్యాలో భూలోకమందున ఉయ్యాలో భూలోకమందున ఉయ్యాలో పాపాలు ఎత్తెను ఉయ్యాలో పాప పరిపాలనకు ఉయ్యాలో నేను జన్మించి ఉయ్యాలో దేశాటనకు ఉయ్యాలో నేను వెళ్ళావలను ఉయ్యాలో అని పలక పాపమ్మ ఉయ్యాలో ఏమంటావు నది ఉయ్యాలో నేనాయన వచ్చినప్పుడు ఉయ్యాలో నేను కావకపోతే ఉయ్యాలో అని పలక పాపమ్మ ఉయ్యాలో అప్పుడు ఇరగమ్మ ఉయ్యాలో ఏమంటావు నడు ఉయ్యాలో ఈ రక్తమాంసం ఉయ్యాలో నిడిగా మరో ఉయ్యాలో నీ గర్భమందున ఉయ్యాలో నేను జన్మించలేవియాలో నేను నీ గర్భమందున ఉయ్యాలో నేను జన్మించలేవియాలో మాయ శరీరము ఉయ్యాలో మరి ప్రేమలెందుకు ఉయ్యాలో మృతి శరీరము ఉయ్యాలో మరి ప్రేమలెందుకు ఉయ్యాలో నీ కన్న ప్రేమల కంటే ఉయ్యాలో సాకిన ప్రేమలు ఉయ్యాలో ఎక్కువ సాయమ్మ ఉయ్యాలో అని పలికి అమ్మమ్మ ఉయ్యాలో పాపమాంబలు తల్లి ఉయ్యాలో ఒక దేశమిచ్చిండు ఉయ్యాలో మడమగా టిచ్చిండు ఉయ్యాలో మడమగా టిచ్చిండు ఉయ్యాలో మడమలో ఉంచిండు ఉయ్యాలో అక్కడికి నుంచి ఉయ్యాలో ఆ వీర బ్రహ్మము ఉయ్యాలో ఎక్కడికి వెళ్తుండు ఉయ్యాలో ఏ ఊరికి వెళ్తుండు ఉయ్యాలో బలగాని పల్లెకు ఉయ్యాలో తెరవచ్చినాడు ఉయ్యాలో బలగాని పల్లెలో ఉయ్యాలో ఎవరున్నారమ్మ ఉయ్యాలో బోయుడు ఉన్నాడు పెదబోయుడు ఉన్నాడు ఉయ్యాలో అచ్చవాంబ ఉంది ఉయ్యాలో వారి ఇరుగురికి ఉయ్యాలో నందుడు అనేవాడు ఒక కుమారుడు ఉయ్యాలో పుట్టుగుడ్డివై ఉయ్యాలో ఉన్నాడు తల్లి ఉయ్యాలో అన్నవన్న వారి ఉయ్యాలో అచ్చం ఎన్న ఉయ్యాలో అత్తమ్మ వయ్యన్న ఉయ్యాలో అన్నం పెడతది అలో దాహం అన్న వారి ఉయ్యాలో దాహం పోయిస్తుంది ఉయ్యాలో వస్త్రం అన్న వారి ఉయ్యాలో వస్త్రాలు ఇస్తుంది వారి విరుగురికైన ఉయ్యాలో ఎలమందగలమ్మ ఉయ్యాలో ఈ బాలుడు అయిన ఉయ్యాలో వీర బ్రహ్మము ఉయ్యాలో అత్తమ్మ ముందిగా ఉయ్యాలో నిలిచినాడు ఉయ్యాలో బాలు నీవైన ఉయ్యాలో అంగీకరించింది ఉయ్యాలో ఏ ఊరు బాలక ఉయ్యాలో ఎక్కడి ఏ దేశం మీది ఉయ్యాలో నీ తల్లిదండ్రులు ఉయ్యాలో ఎవరు నాయన బాలక ఉయ్యాలో నీకు తోడ అన్నదమ్ములు ఉయ్యాలో ఉన్నరా బాలక ఉయ్యాలో అడిగానే ఉయ్యాలో వీర బ్రహ్మ తల్లి ఉయ్యాలో వీర బ్రహ్మ తల్లి ఉయ్యాలో ఏమని పలుకుతాడు ఉయ్యాలో నా తల్లిదండ్రులు నా ఊరు వైద్యులు ఉయ్యాలో బ్రహ్మాండ బ్రహ్మమ్మ ఉయ్యాలో నాకు తల్లిదండ్రులు ఉయ్యాలో నాకు ఎవ్వరు లేదు ఉయ్యాలో నాకు తెలియారమ్మ ఉయ్యాలో ఎల్లప్పటికీ నేను ఉయ్యాలో ఒంటరి వాడను ఉయ్యాలో నీ వద్ద గలబట ఉయ్యాలో ఆవుళ్ళు లేగల్లు ఉయ్యాలో ఆవుళ్ళ కాపరిగా ఉయ్యాలో నేను వచ్చినాను ఉయ్యాలో నా పేరు వీరయ్య ఉయ్యాలో నేను ఆవులగా ఉయ్యాలో అని పలికే బ్రహ్మము ఉయ్యాలో అప్పుడు అచ్చమ్మ ఉయ్యాలో అంగీకరించింది ఉయ్యాలో
తెల్లవారు రమణ ఉయ్యాలో రాగి సంకడి గట్టి ఉయ్యాలో బాబుల రోజుకొని కరతే కాబట్టి ఉయ్యాలో ఎక్కడా వెళ్తుండు ఉయ్యాలో ఆ వీర బ్రహ్మ ఉయ్యాలో రవ్వల కొండకు ఉయ్యాలో తండ్రినాడు ఉయ్యాలో రవ్వల కొండల ఉయ్యాలో ఒక మైదాన ఉయ్యాలో ఆ గోవుల నిలిచి ఉయ్యాలో వాటి చుట్టూ తల్లి ఉయ్యాలో అది చుట్టూ తల్లి ఉయ్యాలో ఒక గీత గీసి ఉయ్యాలో అప్పుడు అయ్యింద ఉయ్యాలో ఆ కద్ది మూతై ఉయ్యాలో ఒక చెట్టుకు వెట్టి ఉయ్యాలో అవు పాలు దాగి ఉయ్యాలో అవు పాలు దాగి ఉయ్యాలో వీరయ్య గాడమ్మ ఉయ్యాలో వీర బ్రహ్మ తల్లి ఉయ్యాలో ఎక్కడికి వెళుతుంది ఉయ్యాలో ఎక్కడ వెళుతుంది ఉయ్యాలో తాను చెట్టు కడకు ఉయ్యాలో తాను చేరినాడు ఉయ్యాలో చెట్టు కడకేగి ఉయ్యాలో ఏమంట ఉన్నాడు ఉయ్యాలో వృక్షమా ఉయ్యాలో వంగుమని అందరూ ఉయ్యాలో వంగుమని అనగానే ఉయ్యాలో వృక్షం పోయింది ఉయ్యాలో ఆకులు గోసుకొని ఉయ్యాలో ఎక్కడికి వెళుతుంది ఉయ్యాలో బెడంలోకి వెళ్ళి ఉయ్యాలో ఏమి రాస్తాడమ్మ ఉయ్యాలో వెలలోకి వెళ్ళి ఉయ్యాలో రాత ఉన్నాడమ్మ ఉయ్యాలో తాటి పాత్రాలపై ఉయ్యాలో ఏమి రాస్తాడమ్మ ఉయ్యాలో నేను కొడుకులు తల్లి ఉయ్యాలో తాను రాస్తాడు ఉయ్యాలో జీవిత చరిత్రం ఉయ్యాలో తాను రాస్తాడు ఉయ్యాలో వచన కాల జ్ఞానం ఉయ్యాలో తాను రాసినాడు రాస్తాడమ్మ ఉయ్యాలో ఈనాటి వారికి ఉయ్యాలో పెన్సిళ్ళు కళలు ఉయ్యాలో ఆనాటి బ్రహ్మము ఉయ్యాలో తాటి పాత్రాలపై ఉయ్యాలో కామంచ పునలతో ఉయ్యాలో కాలజ్ఞానం రాసే ఉయ్యాలో అప్పుడు అయిన ఉయ్యాలో విసికొచ్చినాడు ఉయ్యాలో మరునాడు దినం నా ఉయ్యాలో గోగుళ్ళ గోరుకొని ఉయ్యాలో ప్రతి నోట పెట్టి ఉయ్యాలో చెట్టుకు వేసిండు ఉయ్యాలో గోగుళ్ళన్నిటిని ఉయ్యాలో మైదానంలో నిలిపి వాటి చుట్టూ గీత ఉయ్యాలో గీతినాడు తల్లి ఉయ్యాలో చెట్టు కడకేగి ఉయ్యాలో ఆ పుల్లు గోర్జండు అక్కడి నుంచి ఉయ్యాలో ఒక కరిబాలు ఉయ్యాలో పరుగున వచ్చి ఉయ్యాలో అచ్చమ్మ కడపచ్చి ఉయ్యాలో అమ్మరో విరవమ్మ ఉయ్యాలో అమ్మరో అచ్చమ్మ ఉయ్యాలో నీ జీతాగాడు ఉయ్యాలో నీ వీరయ్య ఉయ్యాలో ఏమి చేస్తాడమ్మ ఏమి జీతాగాడు ఉయ్యాలో నేతమే పాడమ్మ ఉయ్యాలో నేతమే పాడమ్మ ఉయ్యాలో నీళ్ళుదా పాడమ్మ ఉయ్యాలో వాడిన ఒక తోట ఉయ్యాలో గోవులను నిలుస్తాడు ఉయ్యాలో చుట్టొక గీత ఉయ్యాలో వరుసగా నిలుస్తాడు ఉయ్యాలో అటు గదులావమ్మ ఉయ్యాలో ఇటు గదులావమ్మ ఉయ్యాలో నీళ్ళుదా రావమ్మ ఉయ్యాలో నేతమెయ్యావమ్మ ఉయ్యాలో నే చెప్పగా బాలు ఉయ్యాలో అచ్చమ్మ ఉయ్యాలో విడములో ఉంచుకొని ఉయ్యాలో బాలు ఎక్కిరని ఉయ్యాలో ఊరికి పడలేదు ఉయ్యాలో ఎగిరా పడలేదు ఉయ్యాలో వేమన్న అచ్చమ్మ ఉయ్యాలో ఉంచుకున్నారమ్మ ఉయ్యాలో మరోనాడు తల్లి ఉయ్యాలో మూడో రోజున ఉయ్యాలో బాలుని వెనువెంట ఉయ్యాలో అచ్చమ్మ వెళుతుంది ఉయ్యాలో అచ్చమ్మ వెళ్ళి ఉయ్యాలో గుణకారణ వెండే ఉయ్యాలో ఆ వీర బ్రహ్మము ఉయ్యాలో గోవుల్లా నిలిచి ఉయ్యాలో వాడి చుట్టొక గీత ఉయ్యాలో రొసగా గీసిండు ఉయ్యాలో అక్కడి నుంచి ఉయ్యాలో అవు పాలు దాగి ఉయ్యాలో తాటి వృక్షం కడకేగి ఉయ్యాలో వృక్షం పొగమనే ఉయ్యాలో నేను ఉయ్యాలో అప్పుడు గోచిండు ఉయ్యాలో కట్టగట్టుకొని ఉయ్యాలో బిడలోకి వాయ ఉయ్యాలో అప్పుడు అక్కడి నుంచి అచ్చమ్మ ఉయ్యాలో ఇంటికెళ్ళి పాయ ఉయ్యాలో సాయంత్రం వరకు ఉయ్యాలో అన్ని రాసినాడు ఉయ్యాలో జీవిత చరిత్రలు ఉయ్యాలో వెళ్ళరాసినాడు ఉయ్యాలో జనకాల జ్ఞానం ఉయ్యాలో ఎన్నరాసినాడు ఉయ్యాలో నేను పలుకులు తల్లి ఉయ్యాలో వెళ్ళరాసినాడు ఉయ్యాలో రాసుకొని ఉయ్యాలో కట్టగట్టుకొని ఉయ్యాలో ఇంటికి వచ్చిండు ఉయ్యాలో అచ్చబమ్మ తల్లి ఉయ్యాలో ఆ బాలునిపై ఉయ్యాలో కాళ్ళ పావేలపై బడి ఉయ్యాలో ఏమంట ఉన్నది ఉయ్యాలో బైబలి నీ మహిమ ఉయ్యాలో నేను ఎరుగనైతే నీ ఉయ్యాలో శివ శివ నీ మహిమ ఉయ్యాలో
నేను గానైతి వియాలో ఎంత పాపినైతి వియాలో ఎంత ద్రోహినైతి వియాలో అని పలక అచమాంబ వియాలో అప్పుడు బాలుడు వియాలో ఆ వీర బ్రహ్మము వియాలో ఏమంట ఉండడు వియాలో ఇన్ని దినముల నుండి వియాలో నీ ఇంట్లో ఉంటిని వియాలో నీ అన్నములు నీ నీకు పట్ట గట్టి వియాలో నన్ను వరదమ్మ వియాలో నన్ను వేడవరదమ్మ వియాలో అని చెప్పి తల్లి వియాలో అన్న జయకు వియాలో పుట్టి గుడ్డుకున్న వియాలో అన్న జయకు వియాలో కళ్ళు ఇచ్చినాడు వియాలో అప్పుడు అత్తమ్మకు వియాలో ఉపదేశం ఇచ్చిండు వియాలో రాసినట్టి వియాలో తాటి పత్రాలను వియాలో పెరటిలో నైనా వియాలో పది పెట్టినాడు వియాలో దానిపైన లోపల పెట్టినాడు వియాలో అవి మీద వియాలో చింత చెట్టు ఎక్కిండు చింత చెట్టు ఎక్కిండు వియాలో అప్పుడే నుంచి ఊవియాలో ఉపదేశం ఇచ్చే ఊవియాలో అప్పుడు అనజయ వియాలో ఎవరు కూతుండు వియాలో ఎంత మంచి గురుడు దొరికేనే పోయమ్మ నాకు ఎంత మంచి గురుడు దొరికేనే ఎంత మంచి గురుడు దొరికే ఎంత సైక్యము కాదు నాకు ఎంత రంగా మందునున్న చింతలను పోనాడినాడు కన్నులిచ్చి గోసినాడమ్మా ఓయమ్మలారా కన్నులిచ్చి గోసినాడమ్మా అని పాడుతుండగా వియాలో అనజయ వాడగా వియాలో ఆ గుడి లోపల వియాలో ఎవరున్నారమ్మ వియాలో సానేతే అనే వియాలో ముస్లిం ఉన్నాడు వియాలో ఆడిపాటూరు ఉయ్యాలో ఈ పాట విన్నడు ఉయ్యాలో అప్పుడు ఈ ఉయ్యాలో చెప్పినాడు తల్లి ఉయ్యాలో బులావు అన్నడు ఉయ్యాలో ఆనా బాబు ఉయ్యాలో నా బాబు చూసుకున్నది బస్రోడ్డు వచ్చిండు ఉయ్యాలో అలాగే ఎవరైనా ఉయ్యాలో బాలు నిలుసుకొని ఉయ్యాలో బ్రహ్మాన్ని తీసుకొని ఉయ్యాలో అలాంటి బ్రహ్మాన్ని తీసుకొని వియాలో తానే జయంతికి వియాన బాబు ఇంటికి వియాలో చేరవైనాడు నవాబు వైన్న వియాలో గోగుల్ల గోపిచ్చి వియాలో బగారలు దించే వియాలో మా పల్లెముల గట్టి వియాలో బంగారి పల్లెములో వియాలో పట్టు వస్త్రములు గట్టి వియాలో అక్కడుంచినాడు వియాలో బుద్ధి వేయించి వియాలో కూర్చొని ఉన్నాడు వీర బ్రహ్మం తల్లి వియాలో అక్కడికి చేరిండు వియాలో అక్కడికి పోగనే వియాలో సలాము పెట్టమని వియాలో కోపంబు వయ్యిండు వియాలో అప్పుడు వయ్యిన వియాలో బ్రహ్మంబు తల్లి వియాలో పక్కరులావు అని వియాలో తను కలిపినాడు వియాలో ఒక రాతి బండను వియాలో తెచ్చికెత్తి వరను వియాలో ఆ బండకయ్యిన వియాలో సలాము చేసిండు వియాలో అప్పుడు వయ్యిన వియాలో నా బాబు తండ్రి వియాలో అక్కడికి వైనను వియాలో ఇందారగించమనే వియాలో మా కుల మందున వియాలో మా కుల మందున వియాలో బచ్చభోజ మా కుల మందున వియాలో మాంసాహారము వియాలో అని పలకగా అప్పుడు వియాలో నా బాబు గలికెను వియాలో మా ఇంటికి వచ్చి వియాలో నీ ఇంటి పద్ధతి వియాలో ఎలదని పలికెను వియాలో అప్పుడు వయ్యన్న వియాలో పుష్పాలు చేసెను వియాలో కమందుల గిద్దల్లి వియాలో పుష్పాలు చేసెను అప్పుడు వయ్యన్న వియాలో నా బాబు తండ్రి వియాలో ఉపదేశం ఇచ్చిండు వియాలో మంచాల గ్రామం ఉయ్యాలో మొత్తముగా రాజిచ్చే ఉయ్యాలో అక్కడి నుంచి ఉయ్యాలో ఎక్కడికి వెళుతుండు ఉయ్యాలో అక్కడి నుంచి ఉయ్యాలో కన్నిమల్లె పల్లె ఉయ్యాలో తెరవచ్చినాడు ఉయ్యాలో కన్నిమల్లె పల్లెలో ఉయ్యాలో వడ్రాగి పనిచేసి ఉయ్యాలో వడ్రాగి పనిచేసి ఉయ్యాలో కమ్మరి పనిచేసి ఉయ్యాలో కాలంబు గడుతుండే ఉయ్యాలో చిన్న గృహం తీసుకొని ఉయ్యాలో నివాసం చెను ఉయ్యాలో అప్పుడు ఆ ఊరి లోపల ఉయ్యాలో ఏమి జరుగుతుంది ఉయ్యాలో
పోలేరమ్మ ఈ ఉయ్యాలో పలుగా జరుగుతుంది ఉయ్యాలో పోలేరమ్మ జాతర ఉయ్యాలో సాగుతున్నారమ్మ ఉయ్యాలో ఆ ఊరి పెద్ద చెట్టి ఉయ్యాలో పట్టొద్దుని వంతే ఉయ్యాలో ఇంటికి చెడిబియ్యం ఉయ్యాలో 1 రూపాయ ఉయ్యాలో ఇయ్యమని పలికను ఉయ్యాలో గడి నుంచి ఉయ్యాలో పంపగాను తల్లి ఉయ్యాలో బంతోత్రుడు వచ్చి ఉయ్యాలో బ్రహ్మంబుతో పలికే ఉయ్యాలో ఇంటికి చేరుబియ్యం ఉయ్యాలో 1 రూపాయి ఇచ్చి ఉయ్యాలో మీ ఇంట్లో రాలేదు ఉయ్యాలో అని పలికినాడు ఉయ్యాలో 1 రూపాయి లేదు ఉయ్యాలో పాతరు బియ్యం లేదు ఉయ్యాలో మీరెడ్డికి మేము ఉయ్యాలో మీ చెట్టుకి నేను ఉయ్యాలో చెప్పుతానని తెలిసే ఉయ్యాలో ఎండివి బంగిలు ఉయ్యాలో చెదబట్టినాడు ఉయ్యాలో దత్తంబు అయిన ఉయ్యాలో చెదబట్టినాడు ఉయ్యాలో అక్కడ జాతరలు ఉయ్యాలో పోలేరమ్మను ఉయ్యాలో సాగుతూ ఉయ్యాలో తలతల మెరుపుతూ ఉయ్యాలో అమ్మగారున్నది అమ్మవారున్నది ఉయ్యాలో కుర్చీలు వేసుకొని ఉయ్యాలో పెద్దలు చిన్నలు ఉయ్యాలో కూర్చొని ఉన్నారు ఉయ్యాలో బ్రహ్మంబు అయ్యన్న ఉయ్యాలో బలి చేతుల బట్టి ఉయ్యాలో కుర్చీల్లో కూర్చుకొని కూర్చొని ఉయ్యాలో ఏమని పలికెను ఉయ్యాలో పోలేరి ఉయ్యాలో అగ్ని తీసుకురావ ఉయ్యాలో అని పలకగా తల్లి ఉయ్యాలో జగగా వెతుకుతూ ఉయ్యాలో గల్లున తల్లి ఉయ్యాలో గజ్జలు వారంగ ఉయ్యాలో అందరూ దూరంగ ఉయ్యాలో అగ్ని తెచ్చి పెట్టే ఉయ్యాలో అక్కడి నుంచి ఉయ్యాలో ఆ ఊరి గ్రామం ఉయ్యాలో దగ్గరలో ఉన్న ఉయ్యాలో పెద్ద కొమ్మెర్ల ఉయ్యాలో పెద్ద కొమ్మెర్లలో ఉయ్యాలో ఎవరున్నారమ్మ ఉయ్యాలో విశ్వబ్రహ్మరుడనే ఉయ్యాలో విద్యార్థి జన్మ ఉయ్యాలో కోటయ్య శివ కోటయ్య ఉయ్యాలో ప్రమదాంబ తల్లి ఉయ్యాలో అది తల్లికి ఉయ్యాలో సంతానం లేదు ఉయ్యాలో సంతానం లేక ఉయ్యాలో ఈశ్వరమ్మ వరహాన ఉయ్యాలో పుట్టెను ఒక కన్య ఉయ్యాలో ఆమె పేరు తల్లి ఉయ్యాలో పారిత్యముల ఉంది ఉయ్యాలో గోవిందమ్మయని ఉయ్యాలో నామకరణం చేసి ఉయ్యాలో వింతాయ వంతాయ ఉయ్యాలో వయసురాలయ్యింది ఉయ్యాలో 9 సంవత్సరాల ఉయ్యాలో బాలిక ఆయను ఉయ్యాలో ఆ ఊరి వారు ఉయ్యాలో ఈ ఊరి వారు ఉయ్యాలో దేశాల వారంత ఉయ్యాలో అడగ వచ్చినారు ఉయ్యాలో కన్నెత్తి చూడదు ఉయ్యాలో నూరెత్తి పలకదు ఉయ్యాలో ఆ గోవిందమ్మ ఉయ్యాలో ఒకనాడు రమణ ఉయ్యాలో తల్లిదండ్రులతోటి ఉయ్యాలో అమ్మ రోగిన బొమ్మ ఉయ్యాలో నన్ను గన్న తల్లి ఉయ్యాలో తండ్రి రోగిన వెయ్య ఉయ్యాలో నన్ను గన్న తండ్రి ఉయ్యాలో నా సొప్పున దాల్చిన ఉయ్యాలో నా భర్తని తప్ప ఉయ్యాలో ఇతరుల వర్ణింప ఉయ్యాలో అని పలికిన ఉయ్యాలో ఇంటి ఊరి మాటలు ఉయ్యాలో ఆ ఊరి మాటలు ఉయ్యాలో బ్రహ్మము పుట్టించింది ఉయ్యాలో కొన్ని ముట్లకై ఉయ్యాలో గ్రామము వెళ్తానని ఉయ్యాలో సత్యన్నాము ఉయ్యాలో కట్టుకున్నాడమ్మ ఉయ్యాలో రాగి రొట్టెలు తల్లి రొట్టె కారము ఉయ్యాలో కట్టుకున్నాడమ్మ ఉయ్యాలో పెద్ద కొన్నేళ్లకు ఉయ్యాలో బ్రహ్మంబు వెళ్ళెను ఉయ్యాలో ఆ శివ కోటయ్య ఉయ్యాలో వాకిట్ల ఉండడు ఉయ్యాలో ఈ గ్రహం బయటను ఉయ్యాలో విశ్వబ్రహ్మను వేద ఉయ్యాలో అని అడిగినాడు ఉయ్యాలో అవని చెప్పగా ఉయ్యాలో ఆ సజ్జి మూటను ఉయ్యాలో ఆ సజ్జి మూటను ఉయ్యాలో ఆలోచించో పెట్టి ఉయ్యాలో చెరుకు ఏగను ఉయ్యాలో స్నానమాటకై ఉయ్యాలో అప్పుడు గోవిందమ్మ ఉయ్యాలో ఆ బాలుని చూసి ఉయ్యాలో ఏమంట ఉన్నది ఉయ్యాలో తల్లిని పిలిచింది ఉయ్యాలో తండ్రిని పిలిచింది ఉయ్యాలో నాయన ఉయ్యాలో అమ్మలో అమ్మ ఉయ్యాలో నేసపున కాంచిన ఉయ్యాలో పురుషుడి తడేనమ్మ ఉయ్యాలో నన్ను అతనికిచ్చి ఉయ్యాలో కళ్యాణం ఉయ్యాలో అని పలికిన ఉయ్యాలో గోవిందమ్మై ఉయ్యాలో అప్పుడు శివకోటయ్య ఉయ్యాలో ఏమంట ఉన్నాడు ఉయ్యాలో సుతాకు అతడు ఉయ్యాలో సుకుమారుగాడు ఉయ్యాలో కాషాయ వస్త్రములు ఉయ్యాలో ధరించిన వానికి ఉయ్యాలో
నిన్నెట్టు ఇస్తును ఉయ్యాలో అని పలికినాడు ఉయ్యాలో ఆ మూట విప్పగా ఉయ్యాతుడవమ్మ చూడు ఉయ్యాలో అని విప్పినాడు ఉయ్యాలో ప్రత్యకారం తప్ప ఉయ్యాలో ఇంకా ఏమి లేదు ఉయ్యాలో ఇలాంటి సేవకు ఉయ్యాలో నిన్నెట్టు ఇస్తును ఉయ్యాలో అనుకుండగా నవ్వు ఉయ్యాలో తెలుగు చేగిన బ్రహ్మ ఉయ్యాలో తెలుగు చేగిన బ్రహ్మ ఉయ్యాలో ఇంటికి వచ్చింది ఉయ్యాలో ఆ ఇంటి ఇల్లాలు ఉయ్యాలో శివతోటయ్యను ఉయ్యాలో బ్రహ్మాన్ని ఉయ్యాలో అన్నానికి లెమ్మని ఉయ్యాలో వడ్డించదాయను ఉయ్యాలో అప్పుడు బ్రహ్మం ఉయ్యాలో ఏమంట ఉన్నాడు ఉయ్యాలో అప్పుడు బ్రహ్మము ఉయ్యాలో నేను తెచ్చినట్టి ఉయ్యాలో సత్యాన్నంబును ఉయ్యాలో వడ్డించమని పలికే ఉయ్యాలో ఆ మూట విప్పగా ఉయ్యాలో పంచపాత్వన్నములు ఉయ్యాలో అందుకని పిలిచగా ఉయ్యాలో శివకోటయ్య ఉయ్యాలో మూర్తిల్లి పైపాయ ఉయ్యాలో అప్పుడు అయ్యన్న ఉయ్యాలో శివకోటయ్య ఉయ్యాలో ముచ్చ తెలుసుకొని ఉయ్యాలో ఏమంట ఉన్నాడు ఉయ్యాలో గలగలి నీమైన ఉయ్యాలో వెలుగానమైతిని ఉయ్యాలో శివశివా నీమైన ఉయ్యాలో మేమెరగమైతిని నేను నా పుత్రికనిచ్చి ఉయ్యాలో కళ్యాణం చేసు ఉయ్యాలో అని పలికి శివకోటయ్య ఉయ్యాలో శుభముహూర్తము చూసి ఉయ్యాలో సుధిరం గొప్పగా ఉయ్యాలో శుభముహూర్తము చూసి నూనె రాయించి ఉయ్యాలో లగ్గం పచ్చని పండిట్లో ఉయ్యాలో గణపతిని పూజించి ఉయ్యాలో గోవిందమ్మకు ఉయ్యాలో వీరబ్రహ్మం గారికి ఉయ్యాలో గోవిందమ్మకు ఉయ్యాలో బ్రహ్మము గారికి ఉయ్యాలో శివకోటయ్య ఉయ్యాలో ప్రమదంబ తల్లి ఉయ్యాలో కాలు గడిగి వారు ఉయ్యాలో కన్యదారబోతి ఉయ్యాలో కాలు గడిగి తల్లి ఉయ్యాలో కన్యదారబోతి ఉయ్యాలో ఇది విన్న వారికి ఉయ్యాలో ఇది విన్న వారికి ఉయ్యాలో ఇయ ప్రస్తుతం ఉయ్యాలో విరివే గుడిస్తూ ఉయ్యాలో మంగళం మంగళం ఉయ్యాలో మగన్న తల్లికి ఉయ్యాలో గోవి ఉయ్యాలో వీరబ్రహ్మ గారికి ఉయ్యాలో ఓ మా నాయన వైన ఉయ్యాలో పులిజాల చాయి ఉయ్యాలో మాయమ్మ తల్లి ఉయ్యాలో ఎంకమ్మనమ్మ ఉయ్యాలో వారి ఇరువురికి ఉయ్యాలో జన్మించినాను ఉయ్యాలో తొమ్మిదేళ్ళప్పుడు ఉయ్యాలో ఈ పాట రాసింది నన్ను ఉయ్యాలో ఈ పాట చదివిన ఉయ్యాలో నాకు అయిన గాని ఉయ్యాలో సద్గురాలు తల్లి ఉయ్యాలో రెండో తరగతి ఉయ్యాలో మాయమ్మ తగ్గిస్తే ఉయ్యాలో బల్పాలు లేకుంటే ఉయ్యాలో అడిగిప్పించింది ఉయ్యాలో మాయమ్మ వయ్యన్న ఉయ్యాలో మా గురువు దేవుడికి ఉయ్యాలో అన్నం వండి పెట్టి ఉయ్యాలో చదివిచ్చినాది ఉయ్యాలో మేము అయిన గాని ఉయ్యాలో వీరవాండం తల్లి ఉయ్యాలో మాకు ఏమీ లేదు ఉయ్యాలో తల్లి సద్గురుదేవా నిలయ కృష్ణ నిలయ.